హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి రంగ గారి కూతురు కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజల్లోకి అయితే తను వెళ్తుంది. మరి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీలో జాయిన్ కాబోతుంది, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వంగవీటి రంగ గారి కూతురు అయిన ఆశా కిరణ్ గారు కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సార్ మరి ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరి ఎలా ఉంటుంది రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆ ఫ్యూచర్? వంగవీటి మోహన్ రంగా గారి కూతురు పేరు ఆశా కిరణం. మాత్రం వాళ్ళ తాలూ కమ్యూనిటీ పాలట పెద్ద ఆశా కిరణం పేరు చాలా బాగుంది. ఇక్కడ ఆ కమ్యూనిటీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పేరుని సంపాదించుకుంది మోహన్ రంగా. అంటే ఏమిటి, స్టేట్ వైడ్ ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ ఆ కనుజూపు మేరలో లేరు సరి కదా. పరిపాలించేటువంటి ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ లీడర్స్ కూడా ఒక భయక్రాంతులు అయిపోయి ఉండేవారు అనమాట, విభ్రాంతులు అయిపోయి ఉండేవారు అనమాట. అందరి కళ్ళు ఆయన మీద ఉన్నాయి. కనుకనే అంత ప్లాంట్గా వంగవీటి మోహన్ రంగా గారిని చంపి ఒక భక్తుల ముసుగులో, అయ్యప్ప స్వాముల ముసుగులో జరిగింది. అది వేరే టాపిక్ మనవద్దు. కానీ ఒక నీతిమంతుడైనటువంటి ఒక నాయకుడి కొడుకు వంగవీటి రాధా ఉన్నాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పటికే రాజకీయాల్లో ఆయన మనం ఆశించిన స్థాయి కంటే పై స్థాయికి ఉండేవాడు. ఎందుకు లేడా అన్నది ప్రజలకి అనుమానమే. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు. వైసీపీ పార్టీకి చాలా మంచి పెద్ద ప్లస్ పాయింట్. మరి ఎందుకు వైసీపీ పార్టీలో అనుకున్నటువంటి ఆ స్థానాన్ని సంపాదించలేకపోయాడు? అది ఆయనకే తెలియాలి. అంటే ఈయనలో చాకచక్యం లేదనే కదా. ఈయన ఉపయోగపడతాడు, ఈయన ఉపయోగించుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే వైసీపీ పార్టీలోనే ఒక మంచి స్థానం ఇచ్చి కూర్చోబెట్టేవారు. మిగతా నాయకుల కంటే ఎక్కువ ఒక క్యాడరు, ఎక్కువ బలం ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. కానీ మోహన్ రంగా కొడుకు రాధా కూడా బలం ఉంది. మరి రాధా ఎందుకు రాజకీయాల్లో పైకి రాలేకపోయాడు అనేది ఓసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన బాటలో ఈవిడ ఆశా కిరణ కూడా వస్తుంది కదా. అన్నయ్య చేసిన తప్పులు ఏమిటి? తప్పులు అంటే ఏంటి? అవి నేరాలని కాదు నా ఉద్దేశంలో. అంటే 1000 కోట్ల అడుగులు వాటిని తప్పుడు అనుకుంటారన్నమాట. అడుగులు సక్రమంగా వేసినట్టయితే ఆయన అనుకున్నటువంటి ఆ గమ్యాన్ని రీచ్ అవుతారు. అడుగులు సక్రమంగా కాకుండా కొంచెం దారి తప్పాయి అనుకోండి, అనుకున్న ఆ టార్గెట్ని, అనుకున్న గమ్యానికి ఎప్పుడు కూడా చేరుకోలేరు అన్నమాట. నేను ఒక పెద్దవాడిగా జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా నా తాలూకు అంటే ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా కొడుకు రాధా ఆశించిన స్థాయిని, ఆశించిన స్థానాన్ని ఎందుకు చేరుకోలేకపోయాడు? నేను సిరినై ఉండి నేను ఆ స్థానాన్ని చేరుకోగలుగుతానా? ఎలాంటి అడుగులు వేసినట్టయితే వీళ్ళందరినీ కూడా అంటే పక్కగా నెట్టేసి నేను ముందుంటాను, మా నాన్న పేరు నిలబెడతాను అనే విషయం ముందు ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో రావడం అంటే అందరికీ సరదాగానే ఉంటుంది. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అంటే మింగుడు పడవమాట. ఎవరికి కూడా సున్నితంగా ఉన్నవారు ఎవరు కూడా రాజకీయాల్లో రాణించలేరు అన్నమాట. అంటే ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని నిందలు మోసినప్పుడు కూడా అనుకున్నది శాసించేటువంటి గుణం రాజకీయాల్లో ఉండాలి. అది ఆశా కిరణకు ఉందా లేదా ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే, వైసీపీ పార్టీలోంచి అన్నయ్య ఎందుకు వచ్చేసాడు అది గమనించాలి. ఒకవేళ నువ్వు వైసీపీ పార్టీలో చేరినట్టయితే నిన్ను జగన్మోహన్ రెడ్డి మీ అన్నయ్యని ఎలాగైతే పూర్తిగా తొక్కి పెట్టాడు, నిన్ను కూడా ఒక పెద్ద నాయకుడు కూతురు అని చెప్పేసి తొక్కి పెట్టేసి ఎందుకు పని లేకుండా చేస్తాడేమో ఒకటి. అలాగే నడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నట్టయితే మరి తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటి మోహన్ రంగా చాలా మంచి మోహన్ రంగా కొడుకు రాధా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది, ఏదో చాలా పెద్ద స్థాయిని ఊహించుకున్నాం. మరి ఇంతవరకు వంగవీటి రాధా మోహన్ రంగా కొడుకు అనుకున్న స్థాయిని చేరుకోలేదు సరికదా. తన ఉనికిని కూడా కాపాడుకోలేనటువంటి ఒక
ఒక దయనీయమైన పరిస్థితుల్లో అన్నయ్య స్థితిని చూసి కూడా రాజకీయాల్లో వస్తాను అని తగుదులమ్మంటూ రావడం మాత్రం ఆశాకిరణం. ఆవిడ సాహసాన్ని మెచ్చుకోవాలి. కానీ సాహసం వచ్చి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, ఒక 50 కార్లో 100 కార్లో నీ వెంట తిరిగాయి, ఏదో పార్టీలో చేరుతావు, అది గొప్పేం కాదు. నీ బోటు వాళ్ళకి ఓ పార్టీ ఉంది, క్యాడర్ ఉన్నారు, నీ మనుషులు ఉన్నారు, వస్తారు. కానీ తర్వాత ఈ రాజకీయ చదరంగులు పావుల్ని కదపగలవా, ఈ వ్యూహరచన చేయగలవా, రచన చేయడం కాకుండా మిగతా ఎదురొచ్చే వాళ్ళందరినీ చెప్పి పడేసి నువ్వు గమ్యస్థానాన్ని చేరుకోగలవా అన్నది ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన సరికి ఆశాకిరణకు ఉన్నట్టయితే రాజకీయాల్లోకి రావచ్చు, స్వాగతిస్తాం. మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కూడా తనకంటూ ఏదో ఒక ఆఫర్ ఉండాలి కదా. వస్తానయ్యా, మా నాన్నకి చిన్న క్యాడర్ లేదు, ఆల్మోస్ట్ ఒక పెద్ద కమ్యూనిటీకి ఒక టాప్ మోస్ట్ ఒక శిఖరాగ్రాన ఉన్నటువంటి నాయకుడు వీళ్ళు. ఒక కమ్యూనిటీ వాళ్ళ చేతుల్లో ఉంది అంటే మేము నిడిచినడితే మా కమ్యూనిటీ అంతా మీకే వస్తపడుతుంది కదా, మీరే బాగుపడతారు కదా. చేసి మా కమ్యూనిటీకి నేను చేయడానికి ఉపకరించేటువంటి సాధన ఏమిటి, ఏ మంత్రి పదవి ఇస్తారు, ఏది ఇస్తారనేది బేరసారాలు అన్ని ముందు జరిగిన తర్వాత వెళ్ళడం మంచిది. కానీ పూర్వమని ఒక 50 కార్లు వేసుకొని బయలుదేరి నాకేమి తెలియకుండా వచ్చేసానండి, ముందేమి మాట్లాడుకోలేదండి, మాట్లాడుకుంటే తప్పు కదండి. ఆ బేరసారాలు ఆయన మనకి అన్యాయం చేస్తాడంటే అన్యాయం న్యాయం తీసి పక్కన పెట్టండి. ఆయన వాగ్దానాలు చేసిన మేరకే నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన తప్పు చేస్తున్నా చెప్పడం కాదు. వర్మ పిఠాపురంలో వర్మ యూ విల్ బి ది నెంబర్ 1 ఎమ్మెల్సీ అన్నాడు. మరి నెంబర్ 1 ఎమ్మెల్సీ ఏం చేశాడా? అలా వంగవీటి రాధానికి కూడా రాధానికి సముచిత స్థానం ఇచ్చి చాలా మంచి పొజిషన్ ఇచ్చి ఊహించని పొజిషన్ ఇచ్చి గౌరవిస్తా ఉన్నారు. గౌరవించారా? మరి నీకేమిస్తారు అన్నది ముందే నువ్వు తెలుసుకోపోయినట్టయితే మామూలుగా వచ్చిన వాళ్ళలో నువ్వు ఒకదాన్ని అవుతావు అన్నమాట. మీ కమ్యూనిటీలో ఒకరిగా ఉండడం కాకుండా కమ్యూనిటీకి ఏమో ఆర్గనైజ్ చేస్తూ, కమ్యూనిటీకి ప్రాపర్ సేవలు అందిస్తూ, కమ్యూనిటీని బాగు చేస్తూ, తద్వారా ఓట్ల రూపంలో పార్టీకి ఏంటంటే జవసత్వాలు మళ్ళీ వచ్చేలా చేసుకొని అనుకునేది సాధించుకునే దిశగా మన ఆశాకిరణం అంటే ప్రయాణం చేయవలసి ఉంటుంది అన్నమాట. దీని గురించి ఎవరేమనుకున్నప్పుడు కూడా నేను చెప్పదలుచుకుంటే సూటిగా అర్థమయ్యే భాషలోనే చెప్పాను కనుక సక్రమంగా అర్థం చేసుకుంటారని నా రిక్వెస్ట్. రైట్ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.